హే గైస్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేను కొన్ని హౌస్ హోల్డ్ ఐటమ్స్ యూస్ఫుల్ అయ్యాయి కిచెన్లోకి నేను చూపిస్తాను. మీకు కూడా ఒకవేళ నచ్చినట్టయితే యూ కెన్ రిఫర్ టు ద వీడియో డిస్క్రిప్షన్. అండ్ మీకు ఏమన్నా ఒకవేళ కామెంట్ చేసినా కానీ నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. కామెంట్ చేయకుండా కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వన్ అయితే ఇది గైస్. సో ఇదేంటంటే మనకి ఐ థింక్ బేసిక్గా ఇంట్లో మనకి మమ్మీ వాళ్ళు బియ్యం రైస్ ఎప్పుడైనా ఇంట్లో స్నాక్స్ ఏమైనా చేసుకోవడానికి కొంచెం క్వాంటిటీలో ట్రై చేసుకోవడానికి మనకి ఒక క్లాత్లో అలాగా ఎండబెడుతూ ఉంటారు కదా. నాట్ ఓన్లీ దట్, ఏమన్నా మిర్చి డ్రై చేసుకోవడానికి ఆర్ అలాంటివన్నీ కూడా డ్రై చేసుకోవడానికి ఇట్లా మనకి ఎప్పుడు కూడా ఏదైనా క్లాత్లో పెడుతూ ఉంటారు కాబట్టి అలా పెట్టినప్పుడు మనకి ఒకవేళ ట్రై చేసినప్పుడు బర్డ్స్ కానీ పిజన్స్ కానీ ఆర్ ఎవరింటి దగ్గరైనా మంకీస్ అలాంటివి వస్తే ఇవి మొత్తం పాడైపోతాయి కదా, అన్నీ కింద పడిపోయి అలా కాకుండా మీరు ఇలాగా మంచిగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ జిప్ ఇట్లా వేసేసి జిప్ క్వాలిటీ కానీ అది కూడా మంచిగా ఇచ్చారు కదా. సో ఇలాగా మనకి బయట ఏం పడకుండా నీట్గా ఏమన్నా ఒకవేళ అటు ఇటు బర్డ్స్ ఇలాంటివి వచ్చి వేసినా కానీ ఏమీ అవ్వకుండా మంచిగా ఉంటాయి. ఒక జిప్ లాగా వచ్చింది. ఏంటంటే మీరు దీనిలో ఈ పార్ట్లో మీరు ఏ ఐటెం పెట్టుకోవాలనుకున్నా ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ ఇది కాటన్, సో ఒకవేళ వెట్ రైస్ అలాంటివి మీరు డ్రై చేసినా కానీ ఈజీగా మీకు వాటర్ కిందకి డ్రైన్ అయిపోతుంది. లైక్ ఇది మంచి ఐటమ్ అని నేను చెప్తాను గైస్. ఇఫ్ యూ వాంట్ ద లింక్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఇట్ విల్ బీ దేర్ ఇన్ ద డిస్క్రిప్షన్ యాజ్ మెన్షన్. అండ్ ఆల్సో ఇది కాస్ట్ కూడా 100లోనే వచ్చేసింది. సో ఈజీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టయితే. నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ వన్ గైస్. సో ఇది సో ఇది ఏంటి అంటే డిఫరెంట్గా ఉందనిపిస్తుంది కదా. సో ఇది ఒక సిలికాన్ షీట్ లాగా అనమాట. అంటే బేసిక్గా మనం కిచెన్లో చపాతీస్ అవి ఏమైనా చేసుకోవాలనుకున్నా కానీ లైక్ కొంతమంది గ్రానైట్ స్టోన్స్ ఆర్ వాళ్ళ ఇంట్లో ఉన్న కిచెన్ స్టోన్స్ మీద అట్లా చేసుకుంటూ ఉంటారు కదా, మొత్తం పౌడర్ అదంతా పడిపోతూ ఉంటుంది. సో బేసిక్గా పౌడర్ అదంతా పడిన తర్వాత క్లీన్ చేసుకొని అట్లా చేసుకుంటూ ఉంటారు కదా, నీట్గా ఉంచుకోవాలి అనుకుంటే మీరు ఒకవేళ చేసుకునేటప్పుడు దీని మీద చేసేసుకొని ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఐడియా ఏంటి అంటే మనకి సంక్రాంతి ఆర్ ఎప్పుడైనా స్నాక్స్ ఇలాంటివి చేసుకునేటప్పుడు అరిసెలు అలాంటివి చేస్తూ ఉంటాం చూసారా. సో అలాంటి వాటికి పేపర్స్ మీద అట్లా వేసుకుంటాం కదా. సో ఐ థింక్ ఇది కూడా యూజ్ అవుతుందని నాకు అనిపించింది. బేసిక్గా నేను అందుకు కూడా ఉంచాను. సో మీకు కూడా ఎవరికైనా ఇది నచ్చినట్టయితే యూ కెన్ పర్చేస్ దిస్. ఇది కూడా నేను మీషోలో నుంచి పర్చేస్ చేశాను. అండ్ క్వాలిటీ కూడా ఓకే గైస్, లైక్ అండ్ ఇట్స్ లైక్ నాట్ వెరీ మచ్ కాస్ట్లీ. 100 రూపీస్ అయినా కానీ కాస్టే, కాకపోతే ఏంటంటే ఒక రీజనబుల్ అమౌంట్లోనే మనకు వస్తుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో మీకు కూడా ఒకవేళ కాస్ట్ అదంతా నచ్చినట్టయితే లింక్స్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది చూస్తే అంత థిక్గా ఏం లేదు. అండ్ వాషబుల్ అంటే మనం జస్ట్ ఇంకా ఆయిల్ అయిన తర్వాత ఆఫ్కోర్స్ ఇది కొంచెం స్టిక్కీ అట్లనే అనిపిస్తుంది. బట్ లైక్ మనం వాష్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆ స్టిక్కీనెస్ అనేది తగ్గిపోతుంది, బాగానే ఉంటుందని నాకు అనిపిస్తుంది. తీసుకున్నాను, ఇంకా యూజ్ చేయలేదు. బట్ లైక్ యాజ్ ఆఫ్ నో నాకైతే ఓకే అని అనిపిస్తుంది. ఇట్ సైడ్ ఏమో ఇట్లా ఉంది, లైక్ ఐ థింక్ యూ మైట్ బి నోయింగ్ దిస్. అండ్ ఇట్ సైడ్ ఏమో ఇలా ఉంది. సో యూ కెన్ జస్ట్ సీ దిస్ అండ్ మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోండి. ఐ విల్ అటాచ్ ద లింక్ యాజ్ మెన్షన్డ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఐటమ్ గైస్. ఐ థింక్ ఇది చాలా మందికి చెప్పాల్సిన నీడ్ లేదు. మనం కిచెన్లో మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ప్యాన్ నేను మీషోలోంచే తీసుకున్నాను. అరౌండ్ 250, ఐ థింక్ 250 to 300 మధ్యలో ఉంది కదా, 250 అనుకుంటా. ఐరన్ వెయిట్ అయితే మంచిగానే వెయిట్ అనిపిస్తుంది. సో మీరు చూస్తే నేను ఇలా పట్టుకున్నాను. బట్ ఇది ఒక చిన్న సైజ్ దోశ, లైక్ నాట్ వెరీ స్మాల్, నాట్ వెరీ బిగ్. పేపర్ దోశ అలా కాకుండా మనకి లైక్ మినిమల్ అని కాకుండా డైలీ దోశ సైజ్ ఉన్న అంత సైజ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది. సో బేసిక్గా మీరు ఎప్పుడైనా ఏమన్నా తవా మీద అట్లాగా
లైక్ డీప్ ఆయిల్ ఫ్రై కాకుండా నార్మల్ రోస్ట్ ఫ్రై అంటే రోస్ట్ అలాంటివి చేసుకోవాలి అనుకుంటే, ఆర్ ఏమైనా నగ్గెట్స్ టైప్ కానీ పొటాటో నగ్గెట్స్ అలాంటివి, ఆర్ నాన్ వెజ్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం మనకి ఫ్లిప్ చేసుకుంటూ ఉండేదానికి ఇది యూజ్ అవుతుంది అని అయితే నాకు అనిపిస్తుంది. అండ్ థిక్నెస్ కూడా పర్వాలేదు గైస్, యూ కెన్ జస్ట్ పర్చేస్ దిస్ అనే అనిపించింది నాకు. కొంచెం స్టార్టింగ్ వచ్చింది కాబట్టి అంటే ఇది రస్ట్ అలాగా ఐ థింక్ నేను యూజ్ చేయలేదు, మా మదర్ తీసుకున్న తర్వాత అలా పెట్టినట్టున్నారు. నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఓపెన్ చేయగానే. బట్ ఇది పోతుందని అనుకుంటున్నాను జస్ట్ మనం వాష్ చేయడం వల్ల. అండ్ ఇదైతే ఐరనే ఉంది గైస్. యా, ఐ థింక్ మీకు కూడా ఒకవేళ నచ్చినట్టయితే యూ కెన్ పర్చేస్ దిస్. అండ్ ఇక్కడ ఒక హ్యాండిల్ వచ్చింది విచ్ ఈస్ లైక్ హోల్డింగ్ విత్ వుడెన్ హ్యాండిల్ లాగా. అండ్ ఇది ఒక కొంచెం బౌల్ కొంచెం కర్వ్ వచ్చింది కిందకి లాగా. అండ్ చూసారా మీరు, అంటే లైక్ ఫ్లాట్గా కాకుండా ఇక్కడ ఇట్లా పట్టుకోవడానికి కూడా ఇట్లా వచ్చింది మీకు. ఇది మీకు ఇబ్బందిగా అనిపిస్తే మీరు కొంచెం ఫ్లాట్గా ఉండేది కూడా చూసి తీసుకోవచ్చు. బట్ ఐ థింక్ ఇదిగో ఇట్లా పట్టుకోవచ్చు అనమాట. మీరు ఏదన్నా చేయాలి అనుకుంటే ఐ థింక్ ఇట్లా పట్టుకొని యూ కెన్ జస్ట్ ఫ్లిప్ ఇట్ హియర్. సో యాజ్ ఆఫ్ నో నాకైతే ఈ వెయిట్కి ఓకే గైస్. కావాలంటే మీరు ఇంకొంచెం పెద్దవి కూడా సర్చ్ చేసుకోవచ్చు, బికాస్ నేను ఇచ్చిన లింక్లోనే కింద ఇంకా పెద్దవి ఆర్ ఇలా ఓవల్ కాకుండా ఇట్లా రౌండ్గా నార్మల్గా ఉన్నా కూడా ఉన్నాయి. సో యూ కెన్ చెక్ దట్ అండ్ యూ కెన్ పర్చేస్ ఇట్ ఇఫ్ నీడెడ్. థ్యాంక్ యూ.